హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం కిచిడి ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనం కిచిడి చేయాలంటే దానికి మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఆనియన్స్ తీసుకోవాలి. 4-5 ఆనియన్స్ తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఆ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వాలి. అంటిల్ ఇట్ టర్న్స్ బ్రౌన్ కలర్. ఆ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. చేసిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సో అది మిక్స్ చేయాలి బాగా అంటిల్ దాని లోపల స్మెల్ రావాలి. అప్పుడే మనకి టేస్ట్ వచ్చింది. సో చిల్లీస్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర ఈ రెండు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు అవి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత పెసరపప్పు. ఈ పెసరపప్పు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీలో. ఇది 1 hour ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం దీన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. సో దాని టేస్ట్ మొత్తం మసాలా మొత్తం తగిలేలాగా పెసరపప్పుకి. సో దాని తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక 2 to 4 glasses వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ దానికి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దానికి మనం కొంచెం సాల్ట్ వేయాలి. సో ఆ సాల్ట్ ద్వారా మనకి కొంచెం టేస్ట్ వచ్చింది. ప్లస్ ఇది ఫుడ్ కలర్ చూడడానికి లుక్ రావడానికి, లేకపోతే కొంచెం మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దాని తర్వాత రైస్, ఇది కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వేస్తే కొంచెం మీకు బాగుంటుంది. అండ్ దీన్ని బాగా మిక్స్ చేయాలి. రైస్ అనేది కూడా ఒక మంచి ఇంగ్రీడియంట్. దీన్ని కాసేపు వండేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, రెడీ. కిచిడి అనేది రెడీ. చూసారుగా మీరు ఎంత బాగుందో, దాని కలర్, దాని టెక్స్చర్ ఎంత బాగుందో. ఇది టేస్ట్ కూడా ఇలానే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. ఈ కిచిడికి కాంబినేషన్ ఏంటంటే మీరు ఏదైనా కుర్మా తీసుకోవచ్చు. లైక్ ఆలూ కుర్మా బాగుంటుంది, లేకపోతే చికెన్ కర్రీ బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే మీకు టమాటో ఇక్కడ నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది. దీని కాంబినేషన్ కిచిడితో చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ రెసిపీ మీకు తెలియాలంటే నా షార్ట్స్ వీడియోలో ఉంది, మీరు చూడండి. సో దీనిపైన నేను ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాను. సో ఈ కాంబినేషన్తో బాగుండిద్ది కిచిడి అనేది. సో మీరు ట్రై చేయండి ఇంట్లో ప్రిపేర్ చేసి. మీ పిల్లలకి స్నాక్లా పెట్టచ్చు. ఇది లైక్ మధ్యాహ్నం పెట్టచ్చు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిద్ది అనమాట. వన్ కైండ్ ఆఫ్ పలావ్ లానే ఉండిద్ది, కానీ బాగుండిద్ది. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.